హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప అయితే షాపింగ్కి వెళ్ళింది. నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్ళి ఒక చైన్ను ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చింది. తెచ్చేటప్పుడు ఎడి చూసిందో ఏమో కానీ అదైతే అక్కడనే చిక్కుముడి పడిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత చూడాలండి, దానికి పెట్టింది 100 రూపీస్ అంట. నేను తిట్టిన తిట్లయితే 150 కంటే ఎక్కువనే ఉన్నాయి. ఎందుకు తీసుకున్నామని. బంగారం మెరిసినంతగా రోడ్ గోల్డ్ మెరిసినంతగా బంగారం మెరవది. అయితే ఇది చెప్తే వినలేదు. ఎందుకమ్మా నీకు చైన్ ఉంది కదా అనగా కూడా వెళ్ళి తీసుకొచ్చుకుంది. ఇది తీయడానికి చాలా కష్టపడ్డది. అటు చేసి ఇటు చేసి చిక్కుముడైతే విప్పింది. ఇప్పుడు దాని మొహంలో ఆనందం చూడాలి. ఇప్పుడు 150 తిట్లు రివర్స్ తీసుకో అన్నది. వీటిని నేను ఎలా తీసుకోవాలండి? కానీ నా 100 రూపీస్ నేనైతే తీసుకోగలను. ఏదైనా జాబ్ చేసైనా నీ 100 నీకు ఇస్తా కానీ ఇప్పుడు తిట్టకని చెప్పింది. ఇదే చైన్ అండి, చూడడానికి నాకు కూడా నచ్చింది. కానీ మనం ఎట్లుంటుందండి పెద్దవాళ్ళ ఆలోచన, ఉన్నవాటితో అడ్జస్ట్ కావాలి. గోల్డ్ ఉన్నగా ఇది ఎందుకని అంటాం కదా. ఇయర్ రింగ్స్ తెచ్చుకుందండి. ఇవేమన్నా అంటే టాప్స్ మీదకి జీన్స్ మీదకి బాగుంటాయంట. మరి గోల్డ్ ఎక్కడ పెట్టుకుంటారో అవేం చేస్తారో నాకు తెలియదు. అయితే ఇది నువ్వైతే వేసుకొని చూడమ్మా అని నా మెడకే చూపెట్టింది. అప్పుడు నా కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇంకా ఏమైంది ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు చెప్పండి. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్.